వీక్షిస్తున్న మీ అందరికీ యేసుక్రీస్తు నామమున వందనములు. జీసస్ కేర్స్ మినిస్ట్రీస్ వారి యేసే నా ఆదరణ అను కార్యక్రమునకు స్వాగతము. ఇప్పుడు మా నాన్నగారు పాస్టర్ వై మోహన్ రావు గారు దైవ సందేశం అందించెదరు. ప్రభునందు దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని ప్రతి వారము కూడా శ్రద్ధతో వినిచున్న మీకు ప్రభు నామమును బట్టి వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ఫస్ట్ ఐ ఆమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు గాడ్ గివెన్ దిస్ గ్రేట్ ఆపర్చునిటీ టు షేర్ దిస్ వర్డ్ ఆఫ్ గాడ్ విత్ యూ హ్యాపీలీ ఇన్ జీసస్ నేమ్. దేవుని యొక్క వాక్యము చాలా బలమైనది, విలువగలది. ప్రతి వారు కూడా దేవునిని నమ్ముకోవడం గొప్పతనముగా కనబడతా ఉన్నది. అంటే వారి యొక్క పాపముల నుంచి విముక్తి కావాలి అని అంటే, శాంతి లేనటువంటి వారికి శాంతి మార్గము కావాలని అంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారిలోనే ఆ శాంతికరమైనటువంటి మాటలు, ముక్తిదాయకమైనటువంటి మాటలు ఈ బైబిల్ గ్రంథములోనే మనకు కనపడతా ఉన్నాయి. ఎన్నో రకాలైనటువంటి దుర్మార్గ కార్యాలు చేసేటువంటి వారు ఈ దైవ గ్రంథము చదువుకోవటం ద్వారా వారి యొక్క జీవితాలు ధన్యకరముగా కనబడుతున్నాయి. సాక్ష్యములు విన్నప్పుడు దేవుడు చేసేటువంటి ఆ గొప్ప కార్యాలు ఎంత గంభీరంగా కనపడుతున్నాయో అవి ఆ సాక్ష్యములు విన్నవారికి, సాక్ష్యములు చదివిన వారికి దేవుని యొక్క మహిమ ఎంత వరకు కనపడుతుందో అవి గ్రహించటానికి వీలు కలుగుతుంది. అంటే ప్రతి వారి యొక్క జీవితాలు మార్పు చెందాలని అంటే ఈ పరిశుద్ధ గ్రంథములో ఉండేటువంటి మాటలను విని వాటి ప్రకారముగా జీవించగలిగేటువంటి భాగ్యం ఎవరికైతే దక్కుతుందో వారి యొక్క జీవితాలు సక్రమైనటువంటి పద్ధతుల్లో కనపడుతూ ఉన్నాయి. యోహాను సువార్త 5వ అధ్యాయము 24వ వచనములో దేవుడు మనతో ఈ విధముగా మాట్లాడుతూ ఉన్నారు. ది గాస్పెల్ ఆఫ్ జాన్ చాప్టర్ 5 verses 24. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూసారా, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము కలవాడు. నిత్య జీవము ఎవరికైతే ఉన్నదో, నిత్య జీవం పొందాలంటే ఏమి చేయాలో, దేవుడిచ్చేటువంటి రక్షణ భాగ్యం కొరకు ఎలాగ ఎదురు చూడాలో అనేటువంటి మాటలను మనకి ఇక్కడ చెప్తా ఉన్నారు. నా మాట విని, యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి మాటలు శ్రద్ధతోటి విని తూచా తప్పకుండా వాటి ప్రకారంగా జీవించేటువంటి వారు చాలా ధన్యులు, నిత్య జీవము గలవారు, యేసుక్రీస్తులో విశ్వాసం ఉంచేటువంటి వారు, యేసుక్రీస్తు వారు చేసినటువంటి అద్భుత కార్యాలు ఎటువంటియో రుచి చూసి ఎరిగినటువంటి వారు, యేసుక్రీస్తు వారి యొక్క మహా ఆశ్చర్య కార్యాలు బైబిల్ గ్రంథములో ఎన్ని రాసి ఉంచారో, ఏ విధముగా ప్రతి వారిని వ్యాధిగ్రస్తులను స్వస్థపరిచారో, అద్భుత కార్యాలు చేయగలిగినటువంటి దేవుడు మనకున్నాడు అనేటువంటి సత్యాన్ని ఎవరైతే గ్రహిస్తారో, దేవునిలో ఎవరైతే విశ్వాసముతోటి జీవిస్తారో, యేసుక్రీస్తు వారి యొక్క రక్షణ సువార్తను ఎవరైతే వింటారో వారే నిత్య జీవము గలవాడు. అంటే వానిలో ఎప్పుడూ కూడా దేవుడు నివసిస్తూ ఉంటాడు. ఎందుకనంటే యేసుక్రీస్తు వారికి ప్రథమ స్థానాన్ని అతను ఇస్తున్నాడు కాబట్టి, యేసుక్రీస్తు వారిలో నిమగ్నమై ఉంటున్నారు కాబట్టి, యేసుక్రీస్తు వారు చేసినటువంటి ఆ యొక్క గొప్ప మహాకార్యములు ఈ రకముగా ఉన్నాయా అనేటువంటి విశ్వాసం ఎవరిలో అయితే కలుగుతుందో వాడే నిత్య జీవము కలవాడు. అంటే యేసుక్రీస్తు వారిని విశ్వసించేటి ప్రతి వారు కూడా
నిత్య జీవము గలవాడు అనేటువంటి పద్ధతిలో ఇక్కడ వ్రాయబడి ఉంది అనేటువంటి మాటలు యేసుక్రీస్తు వారు ఇక్కడ మనకు చెప్తున్నాడు. వాడు తీర్పులోకి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మరణములోనికి రాక జీవములోనికి, ఎప్పుడు కూడా జీవములోనే ఉంటాడు ఆయన. అంటే ఎప్పుడు కూడా మంచి ప్రవర్తనలో, మంచి మాటలతోటి ఎప్పుడు కూడా ఆయన యొక్క జీవితం అంతా కూడా ప్రభువుకి అంకితమైపోయి ఉంటుంది. దేవుని చెప్పేటువంటి మాట ప్రకారంగా జీవిస్తున్నాడు కాబట్టి అతడు తీర్పులోనికి రాక, దేవుడిచ్చేటువంటి తీర్పే, మంచి తీర్పే జరుగుతుంది. ఎందుకంటే ప్రతి విషయములోనూ కూడా దేవుని యందు భయభక్తులు కలిగేటువంటి జీవితంతో జీవిస్తున్నాడు కాబట్టి అటువంటి వ్యక్తులను మనము ఈ భూలోకంలో ఎంతోమందిని మనం చూస్తున్నాం. గొప్ప గొప్ప భక్తులను మనం చూస్తున్నాం. కాబట్టి దేవునిలో విశ్వాసంతో బ్రతికేవారు చాలామంది ఈ భూలోకంలో ఉన్నారు. దైవజనులను చూసి మనము వారిని మాదిరిగా తీసుకోవాలి. అటువంటి మాదిరికరమైనటువంటి జీవితాన్ని మనము కూడా అలవాటు చేసుకోవాలని దేవుడు మనకి ఇక్కడ మనతో తేటతెల్లముగా మనతో చెప్తా ఉన్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 12వ వచనంలో ఈ విధముగా వ్రాయబడి ఉన్నది. హెబ్రీ చాప్టర్ 8 వెర్స్ 12, నేను వారి దోషముల విషయమై దయగలిగి వారి పాపములను ఇకను ఎన్నడను జ్ఞాపకము చేసుకొననని ప్రభువు సెలవిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. చూసారా, నేను వారి దోషముల విషయమై దయగలిగి, నువ్వెంత దుర్మార్గుడు అయినా, ఎంత హేయకరమైనటువంటి క్రియలు చేసినా, ఎంత పాపివైనా, ఎంత భయంకరమైనటువంటి పరిస్థితులను, ఎంత భయంకరమైనటువంటి నీ యొక్క మనసును ఇతరులపై అనేక రకాలైనటువంటి పద్ధతుల్లో ఇతరులను కూలగొట్టేటువంటి స్వభావము నీలో చాలా వరకు ఉన్నది. ఎటువంటి మనుషుడివో నీకు తెలుసు. అటువంటి మనుషుడు కూడా దేవుడు నిన్ను క్షమిస్తా ఉన్నాడు. ఇటువంటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో జీవిస్తున్నావు ఉన్నా కానీ దేవుడు ఏమంటున్నాడో, నీ యందు దయగలిగి, అంటే నీవు ఎప్పుడు ప్రభువారి దగ్గరికి వస్తావా, ఎప్పుడు దేవుని నమ్ముకుంటావా, ఎప్పుడు నిజమైనటువంటి రక్షకుడుగా యేసుక్రీస్తు ప్రభువారిని నీవు అంగీకరిస్తావా అని దేవుడు నీకు సమయాన్ని దయచేస్తున్నాడు. అనేక రకాలైనటువంటి ఇబ్బందులను, ఇక్కట్ల నుంచి దేవుడు నిన్ను లేవనెత్తుతూ ఉన్నాడు. అయినా ప్రభువారి యొక్క మహిమను నువ్వు తెలుసుకోలేకపోతున్నావు. ప్రభువారి యొక్క కృపను నువ్వు తెలుసుకోలేకపోతున్నావు. ప్రభువారు ఇచ్చేటువంటి ఆదరణను గురించి నీవు తెలుసుకోలేకపోతున్నావు. ఇది నేనే సంపాదించుకున్నానని అంటున్నావు. నీవు దేవుడిచ్చేటువంటి తలాంతులు ఒక రకంగా నీ కుటుంబం మీద ఉంటే అవి నీవే సొంతంగా తెచ్చుకుంటున్నానా అని చెప్తూ ఉన్నావు. నువ్వు ఎంత బుద్ధిహీనురాలువో నీకు అర్థమవుతుందా? దేవుడిచ్చేటువంటి తలాంతులు నువ్వు పొందుకొని, దేవుడిచ్చేటువంటి ఐశ్వర్యాన్ని నీవు పొందుకొని ఇది నేనే సంపాదించుకున్నానని చెప్తా ఉన్నావు. మళ్ళీ దైవజనుడుగా నీవు పరిగణింపబడుతున్నావు. నీవు దేవునికి చాలా విరుద్ధమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నావు. అది కాదు, నేను వారి దోషముల విషయమై దయగలిగి, ఇలాంటి హేయకరమైనటువంటి పద్ధతిలో కలిగినటువంటి మనిషివి నువ్వు అని నాకు తెలుసుండి కూడా నేనేం చేస్తున్నాను, నీ అందు నేను జాలి పడుతున్నాను, దయగలిగినటువంటి మనసుతోటి నిన్ను చూస్తున్నాను. కానీ ఇంకా మార్పు లేదు. దేర్ ఇస్ నో చేంజ్ ఇన్ యువర్ లైఫ్. నీకు ఏ విధమైనటువంటి మార్పు కనపడతాలేదు నీ జీవితంలో. కానీ దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారు ఇవన్నీ కూడా ఆలోచిస్తూ ఉంటారు. ఈ అపాయాన్ని నుంచి ప్రభువారు నన్ను రక్షించాడు, ఈ యొక్క లోటులో నుంచి ప్రభువారు నన్ను లేవనెత్తాడు, ఈ ప్రమాదంలో నుంచి దేవుడు నన్ను లేవనెత్తాడు. కాబట్టి ఆయనలో విశ్వాసము కలిగి జీవించాలనేటువంటి జ్ఞానాన్ని నీవు కోల్పోతున్నావు. మరలా దైవభక్తులు అంటున్నావు, దైవ భక్తురాలు నన్ను అంటున్నావు. ఇది చూసుకో నీవు, అది నీలో ఉండేటువంటి గొప్పతనము. కానీ అది కాదు,
నీలో ఉండేటువంటి గొప్పతనము ఏ మాత్రము కూడా కాదు. నీవు దుర్మార్గురాలు అయినప్పటికీ కూడా దేవుడు నీ యందు దయగలిగినటువంటి స్వభావం కలిగి ఉన్నాడు. పాపములను ఇకను ఎన్నడూ జ్ఞాపకము చేసుకొనను. ఒకవేళ నువ్వు చింతిస్తున్నావేమో నీ యొక్క పాపములను నేను జ్ఞాపకం చేసుకోను, కానీ ఇక మీదట నువ్వు చేయకు. ఇక మీదట ఆ యొక్క అవహేళన స్వభావం కలిగినటువంటి మనసు నీకు ఉందేమో అది మాత్రం నువ్వు చేయకు. నీవే హేళన చేయబడతావు. ఇతరులని అవహేళన చేయగలిగినటువంటి స్వభావం నీకు ఎప్పుడైతే ఉందో ఆటోమేటిక్గా నీ వెనకాతలే నీవే అవమానాన్ని పొందుతావు. దేవుడిచ్చేటువంటి జ్ఞానముతోటి ప్రతి విషయాన్ని ఆలోచించుకొని నీ యొక్క జీవితాన్ని నీవు సరిచేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఎంతో ఉంది. యెషయా గ్రంథం 43వ అధ్యాయము 25వ వచనము. ద బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ 43 verse 25. నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను. దేవునికి స్తోత్రం. చూసారా, నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను. నేనేనయ్యా నీ అతిక్రమములను తుడిచివేసేది. నేనే నీ దుర్మార్గకరమైనటువంటి జీవితాన్ని తీసివేసి మంచి మార్గాన్ని ఏర్పాటు చేసేటువంటి దేవుడును నేనే. కానీ నీవు నా దగ్గరకు రావటం లేదు, నన్ను అంగీకరించటం లేదు, నా మాటలను వినటం లేదు. ఎంతో కాలముగా అనేక రకాల సంవత్సరాల నుంచి నిన్ను చూస్తూ ఉన్నాను. నా చెంతకు వస్తావని, నా ఫెలోషిప్ని నీవు కోరుకుంటావని, నా సహవాసాన్ని నీవు కోరుకుంటావని నేను ఆలోచిస్తున్నాను. ఎంతో సమయాన్నే నేను ఇస్తున్నాను, కానీ నీవు నా గురించి తెలుసుకోవటం లేదు. అతిక్రమములను తుడిచివేసేటువంటి దేవుడను నేనే. ఎవరు కూడా ఈ లోకములో నీ యొక్క పాపభరితమైనటువంటి జీవితాన్ని తీసివేసేటువంటి వ్యక్తులు ఈ లోకములో ఎవరూ లేరు. నేనే. ఐ యామ్ ది లార్డ్. నేనే నిజమైనటువంటి దేవుడును. కాబట్టి నేను తప్ప వేరొక దేవుడు నీకు లేడు. నీ అతిక్రమాలను తీసివేయాలంటే, నీ పాపాలను తుడిచివేయాలంటే దానికి సమర్థవంతమైనటువంటి దేవుడును నేనే. కాబట్టి ఇక నుంచైనా నీవు నన్ను తెలుసుకో, నా రక్షణ భాగ్యములోనికి నీవు రా, మారు మనసు పొందు. నేను నీ పాపములను జ్ఞాపకము చేసుకొనను. తండ్రి పిల్లలను క్షమించిన రీతిగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా నీ యందు జాలిపడి నీ అతిక్రమములను తీసివేయటానికి ఆయన సిద్ధముగా ఉన్నారు. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 7వ వచనములో మరలా ఈ విధముగా మనతో మాట్లాడుతూ ఉన్నారు. ద బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ 55 verse 7. భక్తిహీనులు తమ మార్గమును విడువవలెను. ఎక్కడ విడుస్తున్నావు? నువ్వు భక్తిహీనుడు అని నీకు తెలుసు, కానీ నీ యొక్క మార్గాల నుంచి నీవు వాటిని విసర్జించుకోలేకపోతున్నావు. నీవెంతసేపు కూడా దుర్మార్గులనే స్నేహిస్తున్నావు. నీతో సమానంగా ఎవరు కనపడుతున్నారా అని వాళ్ళనే ఫ్రెండ్షిప్ చేస్తున్నావు. నీవు అంటే నీకు తగినటువంటి జోడి ఎవరో నీకు తెలుసు, వాళ్ళని ఎంపిక చేసుకుంటున్నావు అంతే. దైవజనులంటే నీకు ఇష్టం లేదు, దైవజనురాలంటే నీకు ఇష్టం లేదు, వారి యొక్క స్నేహం నీకు అక్కర్లేదు. దైవజనుడికి దూరంగా ఉంటున్నావు, దైవజనురాలకి దూరంగా ఉంటున్నావు. ఎవరైనా ప్రార్థన చేస్తారని అంటే నువ్వు రానివ్వటం లేదు, వాళ్ళు ఇష్టపడటం లేదు. మరి నువ్వు ఎవరు ఇష్టపడుతున్నావా అని అంటే నీతో సమానంగా ఉండేటువంటి వారికి, నీతో సమానమైనటువంటి మాటలు చెప్పేటువంటి వారినే నీవు స్నేహిస్తున్నావు, వారిని ఇష్టపడుతున్నావు. కాబట్టి ఇటువంటి మార్గాల నుంచి నీవు దూరంగా తప్పుకో. భక్తిహీనులు తమ మార్గమును విడువవలను, దుష్టులు తమ తలంపును మానవలను. ఎలా మానుతావు? నీ దుష్ట తలంపులు ఎంతసేపు కూడా ఇతరుల మీదే. నీ దుష్టక్రియలు, నీ యొక్క దుష్ట ప్రభావములు, దుష్ట శక్తుల యొక్క మాటలన్నీ కూడా ఇతరుల వైపే. కాబట్టి నీవు దుష్ట స్వభావంతో కలిగి ఉన్నావు, హేయకరమైనటువంటి స్వభావంతో కలిగి ఉన్నావు. కానీ యేసు ప్రభువును నమ్ముకున్నట్టున్నాను,
నీకు నీవే మోసపరుచుకుంటున్నావు నీ జీవితాన్ని. నీలో ఉండేటువంటి మార్పు ఎంతవరకు అవసరమో ప్రభువులో అది నీవు గమనించుకో. దుష్టులు తమ తలంపులను మానుకొనవలెను. ఆ దుష్ట తలంపులు మానుకున్నట్లయితే నీవు ధన్యుడివే. నీ దుష్ట మార్గములు విడిచిపెట్టుకున్నట్లయితే నీవు ధన్యురాలువే. కానీ అవి విడిచిపెట్టుకోలేకపోతున్నావు. నీవు మందిరము నుంచి బయటకు వచ్చిన తర్వాత దుష్ట శక్తుల ప్రభావాలు నిన్ను ఏలుబడి చేస్తూ ఉన్నాయి. ఏమి విడిచిపెట్టావు నీవు? ఏమి నీ భక్తిలో మార్పు కనబడుతుంది? ఆ మందిరంలోకి వెళ్ళి నువ్వు చప్పట్లు కొట్టినంత మాత్రానే దేవుడు నిన్ను ఆశీర్వదించడు. దుష్ట తలంపులు నీవు మానేంత వరకు, దుష్టక్రియలు మానేంత వరకు దేవుడు నిన్ను విడిచిపెట్టేవాడు కాడు. నీ మనసును సరిచేసుకునేంత వరకు దేవుడు నీ యొక్క బాధల్లోనే ఉంచుతాడు. ఎందుకని అంటావా? నీవు ఆయనకు కావాలి కాబట్టి, ఆయనలో మార్పు కలిగినటువంటి జీవితం అవసరం కాబట్టి దేవుడు నిన్ను ఆ పరిస్థితుల్లోనే ఉంచుతాడు. నిజమైనటువంటి బిడ్డగా తీర్చిదిద్దే వరకు కూడా ఆయన నిన్ను విడిచిపెట్టడు. అయితే నీకు ఆ శిక్ష కలిగినప్పుడు, ఆ వేదన కలిగినప్పుడు ప్రభువా ప్రభువా అని నువ్వు అంగలారుస్తావు. అప్పుడు నీవు ఆయన దూరంగా ఉంటావు. కానీ అటువంటి పరిస్థితికి నీవు రావద్దు. భక్తిహీనులు తమ మార్గమును విడిచిపెట్టవలెను, దుష్టులు తమ తలంపులను మానవలెను. మాని వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడును. యెహోవా వైపు తిరిగిన ఎడల, యెహోవాను నమ్ముకో. ప్రభువైన యేసుక్రీస్తు వారు గొప్ప దేవుడు. ఆయనే నా పాపములు క్షమించడానికి సంసిద్ధమైనటువంటి దేవుడు, ఆదరణకర్త. ఆదరణనిచ్చేటువంటి ఆ యేసుక్రీస్తు ప్రభు వారిని వైపు నీవు చూడు, ఆయన వైపు తిరుగు. దుష్ట తలంపులు మానివే, హే కార్యాలను మానివే, అసూయ స్వభావాలని తీసివేసుకో. ఎంతసేపు కూడా అసూయ స్వభావాలు నీలో ఏలుబడి చేస్తూ ఉన్నాయి. అలా ఏలుబడి చేసినంతకాలము కూడా నీవు వర్ధిల్లవు. నీ జీవితం ఎప్పుడు కూడా క్రింద స్థాయిలోనే ఉంటుంది తప్ప పై స్థాయిలో ఉండదు. ఎందుకని అంటావా? కుళ్ళి, కుట్ర, ఆవేశాలు, అసూయ స్వభావాలు ఇవన్నీ కూడా ఏలుబడి చేస్తున్నాయి. నీవు దైవ బిడ్డవుగా పరిగణింపబడవు. కాబట్టి నీవు ఇప్పుడైనా ఆయన యందు తిరిగిన ఎడల, ఆయన వైపు నీవు చేతులు చాపిన ఎడల ఆయన వారి యందు జాలిపడును. జాలి కలిగినటువంటి దేవుడు నీకున్నాడు. అటువంటి జాలి కలిగినటువంటి దేవుణ్ణి నీవు స్వీకరించు. హృదయపూర్వకముగా ఆయనను అంగీకరించు. వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల, అనగా ఆయన మనలను బహుగా క్షమించును. దేవునికి స్తోత్రం. చూసారా? ఇంకో మాట, వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును. నువ్వు దేవుని వైపు ఎప్పుడైతే తిరిగావో, నీ హృదయాన్ని ఎప్పుడైతే ఆయన యొక్క వాక్యముతో నీవు కడుగుకున్నావో, ఆయన ఏం చేస్తాను? నీ యొక్క పాపాలనే క్షమిస్తాను. క్షమించగలిగినటువంటి దేవుడును, కృపలను ఇచ్చేటువంటి దేవుడును. నీవు ఆయనలోకి తిరిగినట్లయితే ఆయన నీ యందు జాలిపడును. జాలి కలిగినటువంటి దేవుడు. ఈ భూలోకంలో ఉండేటువంటి తల్లిదండ్రులు పిల్లలకు కావలసినటువంటి వస్తువులు, వాళ్ళకు కావలసినటువంటి రిసోర్సెస్ అన్నిటినీ కూడా సమకూరుస్తారు. ఎందుకనంటే బిడ్డల మీద ఉండేటువంటి మమకారము, ఆ ప్రేమ ఆ బిడ్డల పట్ల ఉంటుంది తల్లిదండ్రులకి. అలాగే పరలోకంలో ఉండేటువంటి మన కన్నతండ్రికి మన మీద కూడా ఆయనకి ఎంతో అమితమైనటువంటి ప్రేమ. ఆ ప్రేమను బట్టి మనం చేసినటువంటి అతిక్రమముల కొరకు ఆయన ఏం చేస్తున్నారంటే జాలి పడుతున్నారు. మనల్ని శిక్షించటం లేదు. అలా శిక్షించకపోవటం వలననే నీవు ఇంకా రెచ్చిపోతున్నావు. ఆయన గురించి తెలుసుకోలేకపోతున్నావు. దేవుణ్ణి లెక్క చేయకపోతున్నావు. ఆయన క్షమించేటువంటి దేవుడు నేనున్నాను అని దేవుడు మనకు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. అటువంటి దేవునిని నువ్వు తిరస్కరిస్తున్నావు. అలా తిరస్కరించినంతకాలము కూడా నీ జీవితం ఎంతసేపు కూడా
క్రిందమయమే ఉంటుంది తప్ప పై స్థాయిలోకి నీవు రాలేవు. దేవుని యందు భయభక్తులు కలిగేటువంటి జీవితాన్ని నీవు అలవాటు చేసుకో. అలవాటు చేసుకో అనంటే పైన చెప్పినటువంటి మాటల ప్రకారంగా నీవు నడువు. భక్తిహీనులు తమ మార్గమును వీడువలను, చెడ్డ మార్గాలను తీసివే, చెడ్డ సాంగత్యాన్ని తీసివే, చెడ్డ మాటలకు దూరంగా ఉండు. మంచి మాటలు చెప్పు ఇతరులకి. ఇతరులను చూసి నీవు వ్యసన పడకు. ఇతరులకు అన్యాయకరమైనటువంటి తీర్పు తీర్చకో. అదే రకమైనటువంటి తీర్పు ఎని వెంటనే నీకు వస్తుంది, అది నీకు తెలియటం లేదు. ఎదరెదర దాన్ని నీవు సవి చూస్తావు. నీవే పద్ధతులు అయితే ఉన్నావో, ఏ చెడ్డ మార్గంలో అయితే ఉన్నావో ఆ చెడ్డ మార్గమే నీకు వస్తుంది. నీవు మంచి మార్గంలో నడుస్తున్నావు అనుకో, మంచి మార్గమే నీ ఎదుట కనపడుతుంది. దేవుడిచ్చేటువంటి మాట, దేవుడు చెప్పేటువంటి మాట, వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించెను. ఇక నుంచి అయినా దేవుని తెలుసుకో. దేవుని నిజమైనటువంటి రక్షకుడిగా అంగీకరించు. మారు మనసు పొందు. ఆయన యొక్క మంచి మాటలకు విలువని, ఆయనకి గొప్ప స్థానాన్ని నువ్వు వెయ్యి. అటువంటి పనులు నువ్వు చేసినప్పుడు దేవుడు నీతో సాంగత్యం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అటువంటి కృప దేవుడు మనందరికి దయచేయను గాక. రోమేలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 3వ వచనం నుంచి 10వ వచనం వరకు ఇలా రాయబడి ఉన్నది. తన్ను తాను ఎంచుకొన తగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక, దేవుడు ఒక్కొక్కనికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము తాను స్వస్థ బుద్ధి గలవాడొకటకై తగిన రీతిగా తన్ను ఎంచుకొనవలనని నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలోనున్న ప్రతివానితోనూ చెప్పుచున్నాను. ఒక్క శరీరములో మనకు అనేక అవయవములుండినను ఈ అవయవములన్నింటికీ ఒక్కటే పని ఎలాగూ ఉండదో అలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి ఒకనికొకరము ప్రత్యేకముగా అవయవములమై ఉన్నాము. మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వేర్వేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము గనుక ప్రవచన వరమైతే విశ్వాస పరిమాణము చొప్పున ప్రవచింతము, పరిచర్య అయితే పరిచర్యలోను, బోధించువాడైతే బోధించుటలోను, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను పని కలిగి ఉందుము. పంచిపెట్టువాడు శుద్ధ మనసుతోనూ, పై విచారణ చేయువాడు జాగ్రత్తతోనూ, కరుణించువాడు సంతోషముతోనూ పని జరిగింపవలెను. మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను. చెడ్డదానిని అసహించుకొని మంచిదానిని హత్తుకొని ఉండుడి. చిన్న ప్రార్థన చేసుకుందారా ప్రియులారా? అందరూ తలలు వంచండి. ప్రేమ కలిగిన మా ప్రభువా, కృప కలిగిన మా యేసయ్య, మీ పరిశుద్ధమైన పాదాలకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. నా నాయనా, ఇంతవరకు ఎవరైతే మిమ్మల్ని నిజమైనటువంటి రక్షకుడిగా అంగీకరించలేకపోతున్నారో నాయన, మీ వాక్యాన్ని బట్టి వారి యొక్క హృదయాలను తెరవండి ప్రభువా. వారి పాపములను క్షమించండి. మీలో నిజమైనటువంటి మారు మనసు పొందేటువంటి వారుగా తయారు చేయండి. ప్రతి వారు కూడా మీ అందు భయభక్తులు కలిగేటువంటి జీవితాన్ని ప్రసాదించండి ఆయన. ఈ సమయంలో నీ వాక్యాన్ని వినిచున్న మీ ప్రియబిడ్డలపై మీ మెండైన దీవెనలతోటి నింపండి తండ్రి. వ్యాధిగ్రస్తులను ముట్టండి, స్వస్థపరచండి తండ్రి. కుటుంబంలో శాంతి సమాధానములైనటువంటి వారికి మీ యొక్క శాంతిని సమాధానాన్ని అనుగ్రహించండి నా ప్రభువా. నా నాయన, తద్వారా మీరే గొప్ప దేవుడు, సత్యవంతుడు, నీతివంతుడు అనేటువంటి సత్యాన్ని ప్రతి ఒక్కరూ గుర్తెరిగి మిమ్మల్ని నిజమైనటువంటి రక్షకుడిగా స్వీకరించేటువంటి భాగ్యాన్ని దయచేయమని ఈ చిని మనవలో మీ పరలోక సన్నిధిలో చేరని మనం మా ప్రభుని ప్రియకుమారుని యేసునామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకును ఆయన నమ్మిన బిడ్డలకును, ముఖ్యంగా ఈ టీవీ ముందు కూర్చొని మీ వాక్యాన్ని వినిచున్న మీ ప్రియ బిడ్డలపై మీ మెండైన దీవెనలతో నింపుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. మీ అందరికీ నా వందనములు. దైవ సందేశం విని దీవెనలను పొందారని నమ్ముచున్నాము. సలహాలకు, సందేహాలకు, ప్రార్థనల కొరకు మమ్ములను తప్పక సంప్రదించండి. మా చిరునామా పాస్టర్ వై మోహన్ రావు గారు, జీజస్ కేర్స్ మినిస్ట్రీస్, దొమ్మేరు పోస్ట్ 534351, కొవ్వూరు మండలం, వెస్ట్ గోదావరి డిస్టిక్, ఆంధ్రప్రదేశ్, ఎస్ ఇండియా.
మా ఫోన్ నంబర్ 9652128511. అవర్ ఈమెయిల్ అడ్రస్ mohany7@yahoo.com. మా చిరునామా పాస్టర్ వై మోహన్ రావు గారు, జీసస్ కేర్స్ మినిస్ట్రీస్, దొమ్మేరు పోస్ట్ 534351, కొవ్వూరు మండలం, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్, ఎస్ ఇండియా. మా ఫోన్ నంబర్ 9652128511. మా ఈమెయిల్ అడ్రస్ mohany7@yahoo.com.